హలో ఎవ్రీవన్. ఇక్కడ ఏంటి అంటే న్యూస్ పేపర్‌లో ఒక న్యూస్ వచ్చిందనమాట. ఏంటిదంటే ఒక స్టూడెంట్‌కి అంటే మధ్యప్రదేశ్ నిర్వహించిన పోటీ పరీక్షలుంటాయి గదా! అందులో ఒక అభ్యర్థికి 100కు అంటే 100కి 101.66 మార్క్స్ వచ్చాయనమాట. అంటే మాక్సిమం మార్క్స్ కంటే ఎక్కువొచ్చాయి. సో, ఈ న్యూస్ ఏంటో కొంచెం వెరైటీగా ఉంది. ఒకసారి చూద్దాము. అయితే ఈ మధ్యప్రదేశ్‌లో ఏమైందంటే అటవీ జైల్ శాఖల్లో సో, గార్డ్ పోస్టులుంటాయి గదా! వాటికి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరిగిందనమాట. సో, మధ్యప్రదేశ్ ఎంప్లాయీస్ సెక్షన్ బోర్డ్ అనేది నిర్వహించింది ఈ ఎగ్జామ్స్‌ని. అయితే ఈ నెల డిసెంబర్ 13న రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో, నార్మల్‌గా ఈ ఎగ్జామ్ అనేది వివిధ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్‌లో జరిగిందనమాట. సో, మార్నింగ్ షిఫ్ట్ అని, ఈవినింగ్ షిఫ్ట్ అని ఇట్లా ఉంటాయి గదా! మనము ఎస్ఎస్‌సి, జేఈఈ రాసిన ఇట్లాంటివి ఎగ్జామ్స్ ఉంటాయి గదా! సో, వివిధ అంటే ఒకే పేపరు కాకపోతే మార్నింగ్ జరిగిన వారికి వేరే పేపర్ ఉంటుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్‌నూన్ సెషన్ వాళ్ళకి వేరే వేరే క్వెషన్ పేపర్ ఉంటుందనమాట. సో, దీని ప్రకారం ఏమవుతుందంటే నార్మలైజేషన్ అనేది యూజ్ చేస్తారు గదా! సో, దాని ప్రకారము ఇక్కడ నార్మలైజేషన్ అనేది యూజ్ చేశారనమాట. యూజ్ చేస్తే ఒక స్టూడెంట్‌కి ఏమైంది అంటే 100కి 101.66 మార్క్స్ వచ్చాయన్నమాట. సో, అక్కడున్న వాళ్ళు ఇప్పుడు మిగతా స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు గదా! యాస్పిరెంట్స్. సో, వాళ్ళేం జేశారు అంటే ఇదంతా మోసం జరిగింది ఎక్కడో ఏదో అని చెప్పేసి వాళ్ళు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారనమాట ఇదంతా. ఎవరిని అంటే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కోరుతూ సో, వినతి పత్రం అందజేశారనమాట. సో, ఆ బోర్డ్ ఏం చెప్పింది అంటే రిజల్ట్స్ తర్వాత సో, అభ్యర్థులకు పూర్తి మార్కులు అంటే 100 కంటే ఎక్కువగాను, 0 కంటే తక్కువగాను రావడం రావచ్చని నార్మలైజేషన్ ప్రకారము ఇలా రావచ్చని చెప్పేసి చెప్పిందనమాట. సో, బట్ ఎప్పుడైనా సరే నార్మలైజేషన్ చేసినప్పుడు ఇంతకు ముందుకు ఎప్పుడు కూడా ఇట్లా 100 అంటే మాక్సిమం మార్క్స్ కంటే ఎక్కువ ఎవరికీ రాలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, ఇదే ఫస్ట్ టైము అని చెప్పేసి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట. సో, ఇది న్యూస్ అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.